నిజంగా దేవలోకం ఉందా? దేవతలు ఉన్నారా? ఉన్నారు. భూలోకం ఉంది, ఉందా? మనమంతా ఉన్నాం కాబట్టి ఉంది. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి 7 లోకాలు. అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు 7 ఉన్నాయి. 14 లోకాలు కూడా ఉన్నాయి. ఏ లోకంలో ఏ రకమైనటువంటి ఉపాధి అంటే శరీరం ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, రాక్షసులు, ఇలాగా పాతాళంలో నాగులు, యోగులు, ఇవన్నీ చెప్పాము. అంటే ఎక్కడో మీరు మాట్లాడినప్పుడు అసలు దేవతలు అనే వాళ్ళు లేరు అన్నట్టుగా మాట్లాడింది నేను విన్నాను. దేవతలు లేరు కాదమ్మా, దేవతలు లేకపోవడం కాదు, నువ్వు దేవత కావచ్చు. దేవత అంటే దివ్యమైనటువంటి తనువు కలిగినటువంటి వారు. దివ్య అంటే లైట్, ప్లాస్మా బాడీ. నువ్వు చనిపోయిన తర్వాత ప్లాస్మా బాడీలో కన్వర్ట్ అవుతావు. ఓకే. ఈ ఫిజికల్ బాడీ పోతే చనిపోయారు అంటాను, నువ్వు చనిపోవు. ఎవరు చనిపోరు. జీవుడు అనేవాడు అలాగే ఉంటాడు. అర్థమవుతుందా? బల్బ్ పోయింది, కరెంట్ పోయినట్ట ఇంకో బల్బ్ పెడితే వెలుగుతుంది. అలాగే శరీరాన్ని మారుస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే పూర్వజన్మ ఉంటుందా? అన్ని జన్మలో ఉంది. ముందు కూడా ఉంటుందా? పూర్వజన్మ పేరు పెట్టుకుంటున్నావు, పూర్వజన్మ లేదు నీకు, రేపు జన్మ లేదు. నీవు ఎప్పుడు ఉంటావు. నువ్వు ఇప్పుడు గతంలో ఎక్కడుండేదాను నువ్వు? వరంగల్లో ఇల్లు బాగుందా? అక్కడ ఉందా ఇల్లు? ఉన్న ఇల్లు ఇంతకు ముందు వేరే వాళ్ళు రెంట్కి తీసుకుని ఉంటారు. నేను రెంట్కే. అదేలే ఉంది ఇల్లు ఉంది కదా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అది మీ ఇల్లేనా? ఉన్నన్ని రోజులు. ఇప్పుడున్న ఇల్లు హైదరాబాద్లో ఉంది. ప్రాంతం మారావు, ఇల్లు మారావు, నువ్వు మారావా? మారలేదు. అలాగే శరీరం అనేది మారుతున్నప్పటికీ నువ్వు మారవు. ఓకే. నీ సంస్కారం మారదు. నీ సంస్కారం మారాలంటే నీ చుట్టూ అట్మాస్ఫియర్ మారింది ఇంటికి. అంటే ఆ శరీరాన్ని బట్టి తల్లి తండ్రి వీళ్ళు మారుతున్నారు, కానీ నువ్వు మారడంలా. అలాగే గతంలో ఇల్లు ఉందా? ఉంది. ఇప్పుడు ఇల్లు ఉందా? గతం ఇల్లు బాగుందా, ఇప్పుడు ఇల్లు బాగుందా? ఎప్పుడైనా గతమే బాగుంటుంది. గతం బాగుంటుందా? అలాగే గత జన్మ బాగుండి ఉంటుంది నీకు ఇప్పుడు జన్మ కంటే. నువ్వు మర్చిపోయావు. ఆ ఇల్లు గుర్తుందా నీకు? మరి నీ ఒళ్ళెందుకు గుర్తులేదు గతంలో ఉన్నది? అది గుర్తు తెచ్చుకుంటే నీ గత జన్మ ఏమిటో తెలుసు. ఓకే. ఇంకొకటి బాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న చర్చ హిందువుల గురించి. హిందువులు మేము ధర్మం, హిందూ మాది మతం కాదు, మతం అని చెప్తున్నారు. మేము మతం కాదు ధర్మం అంటున్నారు. హిందూ ధర్మం కాదు అని ఇంకొంతమంది అంటున్నారు. అసలు నిజమైన హిందూకు అర్థం ఏంటి? ఈరోజు హిందూ ధర్మం మతం అని కొట్లాడే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఒకసారి మీరు అందరూ గూగుల్ ప్రమాణంగా తీసుకుంటారు కదా, హిందూ అనే దానికి ఆ గూగుల్ ఒకసారి తీయమ్మా, పర్వాలేదు, నువ్వు ఎడిట్ చేసుకుంది కానీ తీయండి. ఓకే. హిందూ అనే పదానికి స్లేవ్స్ అని అర్థం, అంటే బానిసలు. హిందూ అనే పదానికి బ్లాక్స్ అని అర్థం, నల్లోళ్ళు అని. హిందువులు అనే పదానికి దొంగలు అని అర్థం. ఇప్పుడు మీరు హిందువులా కాదా? అంటే ఇవన్నీ ఎవరైనా పెట్టినవా లేకపోతే నిజంగా వచ్చినాయా? అరే గూగుల్ అర్థం చూసుకోండి. అంటే గూగుల్ ప్రతిదానికి ప్రమాణం అయితే గురువులు మీరు గూగుల్ ప్రమాణంగా తీసుకుంటున్నారు కదా, అందుకే కదా గురువుల దగ్గరికి వస్తున్నాం. దాని ప్రమాణికం తీసుకోలేక. చూడండి ఇప్పుడు చెప్తాను. హిందూ మతం కాదు, హిందూ మతం లేదు అసలు. ఓకే. సనాతన మతమే, అంటే సనాతన ధర్మమే ఉంది, మతం అంటూ లేదు. మతం అంటే ఒకరి అభిమతం నుంచి ఏర్పడేది అని 100 సార్లు చెప్తున్నాను టీవీలో, మీ ఇంటర్వ్యూలో. మతం అంటే నీ అభిప్రాయం మాత్రమే. ఒక వ్యక్తి వచ్చి తన అభిప్రాయాన్ని దేవుడు అంటే ఇది అని చెప్పాడు. అతనికి తెలుసో తెలీదు, దేవుడిని చూసాడో లేదో తెలియదు. దేవుడు అనేవాడిని ఎవడో చూడలేడు. కొంతమంది అంటే అన్యదా తప్పుగా భావించొద్దు, పాస్టర్లు చెప్తున్నారు మేము మీ శివుణ్ణి పిలిచి ఇట్లా చెప్తే శివుడు పరిగెత్తుకుంటూ ఆ పని చేస్తాడు. నా ఎదురుగా పిలవండి, నా ఎదురుగా తీసుకురండి మీరు. అదే పాస్టరు ఆడు తప్పు చెప్పాడని పైన ఎక్కి కూర్చుని చంపేశాను అని మాకు ఎవరో పెట్టారు చిన్న మెసేజ్, నా ఫోన్లో ఉంటుంది. ఒక పాస్టరు ఎవరో చెప్పిన అతన్ని అక్కడే నేను పైన కూర్చుని చంపేశాను, పోలీసు అరెస్ట్ చేయాలా అక్కర్లేదా? ఇప్పుడు వెళ్ళి చేయాలి. అతను పాస్టర్ ఏం చెప్తున్నాడు? అది జరగలేదు కాబట్టి ఆ చెప్పిన అతన్ని నేను చంపేశాను అన్నాడు. చంపేశాను అన్నటువంటి పాస్టర్ని అరెస్ట్ చేయనటువంటి పోలీసులు మా దేవుణ్ణి ఇలా అన్నాడు ఆ పాస్టర్ అంటే అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళడం ఏంటి?
ఒక మనిషిని చంపేశానని మీడియాలో చెప్తుంటే ఇమీడియట్గా పోలీసుకు ఫోన్ చేసి అతను అక్కడి నుంచి అరెస్ట్ చేయాలి కదా. అవును, ఎందుకు చేయలేదు పోలీసు? దాని గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇది దేశద్రోహం. చట్టాలు పనిచేయాలా? నీకు ఇష్టం వచ్చిన వాడు తప్పు చేయకపోయినా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసేస్తావా? నీకు ఇష్టమైతేనేమో వాడు తప్పు చేసినా ఇదే చట్టం. ఎందుకు హిమాలయం నుంచి వస్తున్నారు అంటున్నారు, ఇందుకే వస్తున్నాం. చట్టాల్లో బంధించబడినప్పుడు నన్ను పాలిస్తానని నా ఓటుని అతనికి వేస్తే పాలకుడు పాపాలకుడైతే, కాపలా కాయాల్సిన వాడు కాపాలికుడైతే, న్యాయం కళ్ళకి గుడ్లు కట్టుకుని దూరం అయితే, నీ పిల్లని నీ ఇంట్లో రేప్ చేస్తే పోలీసుకు ఫోన్ చేస్తే రక్షించలేనప్పుడు, నీవు నీ కళ్ళతో నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నీ బిడ్డను నువ్వు రక్షించుకోలేనప్పుడు, నీ పాలకులు నేను రక్షించినప్పుడు, నీ చట్టాల్లో బంధించినప్పుడు, నీ న్యాయం అన్యాయమైనప్పుడు అప్పుడు ధర్మం దిగొస్తుంది. అందుకు రావాల్సి వచ్చింది. నేను హాయిగా తపస్సు చేసుకునేవాడు నా కులాలను ఎందుకు, నా కోపం ఎందుకంటే ఇన్ని వ్యవస్థలని మీకు అప్పచెబితే మీరు ఎన్నుకున్నటువంటి పాలకులు మీకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మీ నెక్కి పాపాలకులైతే చట్టాలను చుట్టాలుగా చేసుకుని చట్టాల్లో బంధిస్తే అప్పుడు మేము రావాల్సి వస్తుంది. ధర్మం దండన విధించడానికి వస్తుంది. ధర్మం దండన విధిస్తుంది. అంటే మళ్ళీ ధర్మయుద్ధం జరుగుతుంది. తప్పకుండా నాగా సాధువులు అంటేనే అది. ఆ మొఘళ్ళు ఆ రోజు దండయాత్ర చేసినప్పుడు రాజులు చేతులు ఎత్తేస్తే, పాలకులు చేతులు ఎత్తేస్తే, పాపాలకులైతే నా తల్లి భారతిని రక్షించుకోవడానికి వచ్చినటువంటి వారే నాగా సాధువులు. వాళ్ళే సైన్యం, ధార్మిక సైన్యం. ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చేవాళ్ళు ధార్మికులైనటువంటి సైన్యం. ఈ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్మాన్ని పరిరక్షించడానికి నా తల్లి భారతి స్థానం మీద చేసిన వాడి స్థానాన్ని తగ్గోయడానికి వచ్చేటటువంటిదే నా అఘోరాలు, నా నాగాలు. చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.